డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్ అవుతుందా చెప్తున్నా అండి. అంటే మీకు నేను నిజంగా మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అలాంటి పొలిటికల్ లీడర్ మనకు గుర్తుకొస్తారండి. నాకు నిజంగా చెప్తున్నాను నేను, నాకు మళ్ళీ కమల్ హాసన్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు. ఇది నిజం. అంటే నాకు అంటే ఆయన భావాలు, ఆయన భావుకత, ఆయనకు ఉన్నటువంటి అంటే అంటే ఎలా ఒక మనిషి ఎలా అంటే ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆయన సంకల్పం ఈ సినిమాలో కనిపించింది. అంటే అది కమల్ హాసన్లో మనం చూసుకోవచ్చు. నాకు ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకుల్లో మనకు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు. సో ఇది సినిమా కాబట్టి, ఇది జీవితం కాదు కదా. సో నిజమైన జీవితంలో పవన్ గారు ఉన్నారు, ఇదే సినిమా జీవితంలో కమల్ హాసన్ గారు కనిపించారు. సినిమా హిట్ అయింది కదా, సో నెక్స్ట్ గేమ్ చేంజర్ చేస్తారు శంకర్ గారు. ఆ సినిమా కూడా ఎలా ఉండబోతుంది సార్ తెలియదండి, చూస్తేనే కదా చూసి చెప్పొచ్చు కదా. అది కూడా ఒక అంతే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శంకర్ గారు ఒక మామూలు ఇదిలో లేరండి, ఊపులో. ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది. నిజంగా అండి. అంటే నాకు అనిపించింది ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా చాలా అనిపిస్తుంది. అంతటి మహానుభావుడు ఆయన. ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ. నేను